ఫస్ట్ లైక్ కొట్టి చూడండి, రీచ్ ఉంటుంది. ఈ వారం నామినేషన్లో ఉన్నది నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, నబీల్. ఆల్రెడీ నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి, వేరే లెవెల్లో జరుగుతుంది. ఈరోజు రేపు ఎపిసోడ్ మామూలుగా ఉండదు. ఇంకా ఎవరెవరు హౌస్లోకి వెళ్ళారు, ఎవరు నామినేట్ చేశారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సోనియా గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వెళ్ళి నిఖిల్ని, ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేశారు. సెకండ్ వచ్చేసి శేఖర్ భాషా గారు వచ్చేసి ప్రేరణని, యష్మిని నామినేట్ చేశారు. ఆ తర్వాత బేబక్ వచ్చేసి నిఖిల్ని, పృథ్వీని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిత్య ఓంగారు కూడా యష్మిని అలాగే ప్రేరణని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక వెళ్ళి నబీల్ని, యష్మిని నామినేట్ చేసింది. నబీల్ని నామినేట్ చేసింది, ఎందుకో చూడాలి. ఇంకా అన్న మణికంఠ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ని అలాగే నబీల్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సీత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీత వచ్చేసి యష్మిని, ప్రేరణని నామినేట్ చేసింది. ఎక్కువ ఓట్స్ ప్రేరణకి, యష్మికే పడ్డాయి, ఆ తర్వాత నిఖిల్కి. ఇంకా ఈ వారం మెగా చీఫ్ అయినటువంటి అవినాష్కి ఏ పవరు ఇవ్వలేదు. ఓజీ క్లాన్లో ఉన్న 5 మెంబర్స్ నామినేషన్ లేకొచ్చారు. వీళ్ళలో ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఇద్దరు, పృథ్వీ అలాగే యష్మి. నాకు తెలిసి యష్మి వెళ్ళే ఛాన్స్ లేదనుకుంటున్నా. ఎక్కువ వెళ్ళే ఛాన్స్ పృథ్వీకే ఉంది. విష్ణుప్రియ ఓట్స్ అని పృథ్వీకి పడితే చూడాలి. అలాగే గౌతమ్ ఫ్యాన్స్ యష్మిని పంపించేయాలని ఇంకొకరికి ఓటు వేస్తే ఏమవుతుందో చూడాలి. నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా పృథ్వీనే ఎలిమినేట్ అవుతాడు.